7, 8, 9 వచనాలు మనం చదువుకుందాం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలినర్పించి, ఓ ఈ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకునేరా. నేను మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. చిన్నమాట ప్రార్థన. పరిశుద్ధుడా, మా కన్న తండ్రి, మా మంచి దేవుడా, మాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే కార్యములు జరుగుతాయి, మీరు మాట్లాడితే అద్భుతములు జరుగుతాయి, మీరు మాట్లాడితే ఆశ్చర్య కార్యములు జరుగుతాయి. నాయన, ప్రతి అంధకార, ఆటంక, అపవిత్రాత్మ, సాతాను విగ్రహ శక్తులన్నింటినీ యేసు నామములో బంధించి లాయపరుస్తూ ఉన్నా. పరిశుద్ధాత్మ దేవుని కార్యం మాలోను, మా హృదయాల్లోను, మా జీవితాల్లోను యేసుక్రీస్తు నామములో మీ వాక్యము ద్వారా, మీ యొక్క ఆత్మ ద్వారా జరుగునుగాక. మాతో మాట్లాడమని, వాక్యమును విరిచి మాకు వడ్డించమని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని వేడుకొని యేసుక్రీస్తు నామములో పొంది ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. చదవబడిన లేఖన భాగం మనం గమనించినట్లయితే ఇక్కడ చాలా అద్భుతమైన విషయాలు దేవుడు వ్రాయించారు మోషే గారి ద్వారా. ఆది కాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము యొక్క పంచకాండాలు మోషే ద్వారా దేవుడు వ్రాయించారు. అది చరిత్ర నెరిగిన వారికి తెలిసిన సత్యమే. అయితే నిర్గమకాండము 3వ అధ్యాయములో లేదా నిర్గమకాండం 1వ అధ్యాయంలో నుంచి మోషే గురించి వ్రాయబడినప్పటికీ నిర్గమకాండం 3వ అధ్యాయములో దేవుని ప్రత్యక్షత, దేవుని దర్శనం ఆ హోరేబు కొండ మీద పొదలో నుంచి, ఆ కాలుచున్న ఆ అగ్ని పొదలో నుంచి పొందుకున్నాడు మోషే. అసలు మోషే అంటే అర్థం ఏమిటంటే, చూడండి, నీళ్లలో నుంచి తీయబడిన వాడు అని అర్థం అంట. చూడండి, నిర్గమకాండము 2వ అధ్యాయము 10వ వచనం. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతను తీసుకుని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టెను. నీటిలో నుంచి అతన్ని తీశాను గనక అతనికి మోషే అని పేరు పెట్టిందంట. ఎవరు? ఫరో కుమార్తె. ఆల్రెడీ క్రిందటి శుక్రవారం నాడు అనుకుంటా మీకు ఎన్నో విషయాలు కొండ మీద ఉన్న అనుభవం గురించి మాట్లాడుతూ మోషే గురించి, దావీదు గురించి, సౌలు గురించి కొన్ని విషయాలు బోధించడం జరిగింది. అయితే మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, నీటిలో నుంచి తీయబడిన వాడు అని చెప్పి అతనికి మోషే అని పేరు పెడితే, నిర్గమకాండం 3వ అధ్యాయం అంటే ఆ 2వ అధ్యాయం తర్వాత 3వ అధ్యాయములో దేవుడు అగ్ని పొదలో నుంచి మాట్లాడాడు మోషేతో. ఏం చేశాడంట? అగ్ని పొదలో నుంచి 3వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదని అనుకునేను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే, మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు, చిత్తము ప్రభువా నేను. నిర్గమకాండం 3వ అధ్యాయం 3, 4 వచనాలు. ఆ పొద ఏంటంట? పై 2వ వచనంలో చెబుతాడు, ఒక పొద నడిమిన అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. పొద మండుచున్నది, కాలిపోలేదు. జాగ్రత్తగా వినండి. అతనికి మోషే అని పేరు ఎందుకు పెట్టారు అంటే, నీటిలో నుంచి తీయబడ్డాడు కనుక మోషే అని పేరు పెడితే, అది 2వ అధ్యాయం నిర్గమకాండంలో. 3వ అధ్యాయంలో అగ్ని ద్వారా దేవుడు మోషేను దర్శించి ప్రజల దగ్గరికి పంపించాడు. ముందు అతడు నీటిలో నుంచి కాపాడబడ్డాడు, అగ్ని ద్వారా దర్శింపబడి ప్రజలను రక్షించడానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి క్రైస్తవునికి
ఈ రెండు అనుభవాలు ఉండాలి. నేను అంశంలోకి వెళ్ళట్లేదు, ఒక మాట టచ్ చేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. నీటి ద్వారా బాప్తిస్మం పొందిన అనుభవం ఉండాలి. అంటే నీటి లోపలికి వెళ్ళి మళ్ళీ నీటిలో నుంచి బయటకు రావాలి. మోషే నీటి లోపలికి వెళ్ళాడు, తర్వాత బయటకు వచ్చాడు. తర్వాత అగ్నిపద దర్శనము మోషేకి ఎలాగైతే కలిగిందో, అగ్ని బాప్తిస్మము కలిగిన క్రైస్తవులుగా ప్రతి క్రైస్తవుడు ఉండాలి. ఇది మీరు ధ్యానం చేసుకోండి, ఎప్పుడైనా వీలైతే చెప్తాను. అయితే ఆ అగ్ని దర్శనము పొందుకుంటున్నప్పుడు ఆ మోషేతో దేవుడు ఏం మాట్లాడాడు? నేను ఎందుకు అగ్ని అన్ని చెప్పుకుంటూ వచ్చానంటే, దేవుడు ఏం మాట్లాడాడు ఆ నిర్గమకాండం 3వ అధ్యాయంలో మీరు చూడండి 6వ వచనం, 3వ అధ్యాయం నిర్గమకాండం 6వ వచనం. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకుని దేవుని వైపు చూడగరచెను. ముందు ఆ అగ్నిపోత దగ్గరికి వెళ్ళాడు, ఆశ్చర్యంగా చూసుకుంటూ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక స్వరం వినపడింది, దగ్గరికి రావద్దు. చూడండి 5వ వచనం, అందుకు ఆయన దగ్గరికి రావద్దు. మరి ఎందుకు వచ్చావు నువ్వు? మరి ఎందుకు వచ్చావు? మాట్లాడడానికే కదా. మరి దగ్గర వస్తుంటే రావద్దు అంటే ఏంటి? దగ్గరికి రావద్దు అంటున్నాడు. నీ పాదముల నుండి నీ చెప్పులు విడువబో, నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ ప్రదేశము. అంటే ఆ స్థలము ఎందుకు పరిశుద్ధ ప్రదేశం అయిపోయిందంటే దేవుడు దిగి వచ్చాడు గనక. దేవుడు దిగి వస్తే ఏ ప్రదేశమైనా పరిశుద్ధ స్థలంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను ఒక మాట చెబుతాను, అంటే గొప్ప కోసం కాదు, కానీ నేను చెబుతూ ఉన్న వాక్యం మీరు వింటున్నప్పుడు ఒక్కొక్క లైను నుంచి ఒక్కొక్క ప్రసంగం బయటకు వస్తుంది. ధ్యానం చేసుకున్న వాళ్ళు ధ్యానం చేసుకోండి, మాకంత ఖాళీ లేదు అనుకున్న వారు విన్నదే మనసులో పెట్టుకుని ముందుకు వెళ్ళిపోండి ధ్యానం చేసుకుంటూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దగ్గరికి రావద్దు అని చెప్పిన ఆ స్వరము చెప్పులు విడిచిపెట్టే, ఇది పరిశుద్ధ స్థలము అని ఆ స్వరం మాట్లాడితే మోషే సరే అని చెప్పి వెంటనే ఆ చెప్పులు విడిచిపెట్టేశాడు. అప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఎవరినంటే నేను తండ్రి దేవుడను, నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడబెరచాడు. ముఖమును కప్పేసుకున్నాడు. బాబాయ్ భయం వేసేసింది. ముందు ఆశ్చర్యం కలిగింది కానీ తర్వాత భయం వేసేసింది. ఏంటయి వింత అని చూద్దాం అనుకున్నాడు కానీ తర్వాత భయం వేసేసింది. అర్థమవుతుందా? కొంతమంది దేవుడి దగ్గరికి వస్తున్నప్పుడు అక్కడ ఏ కార్యాలు జరుగుతున్నాయంట, వెళ్దాం అనుకుంటారు. దేవుడు అంటే యేసుప్రభు అంట ఏదో చేస్తాడంట, వెళ్దాం చూద్దాం, ఏంటవి ఎంతలేంటో చూద్దాం అనుకుంటారు. వచ్చిన తర్వాత వారికి భయము కలుగుతుంది. ఎందుకో తెలుసా? ఆయనే నిజమైన దేవుడుగా తనను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు కనుక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ప్రేమ, కృప అవన్నీ ఉంటాయి కానీ భయం కలుగుతుంది. భయం కలగాలి. ఈనాడు చాలా మందికి భయం లేదు. భయం లేని కూడంట బజార్లో గుడ్డెట్టిందంట. అలాగా చాలా మంది బజార్లోకి వెళ్ళి యేసు ప్రభు గురించి పిచ్చి పిచ్చి కోతలు కోస్తున్నారు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. భయం లేదు వాళ్ళకి, భయం లేదు. దేవుడు తన హస్తాన్ని చాపాడంటే ఆటోమేటిక్గా భయము వాళ్ళకైనా వచ్చేస్తుంది. వాళ్ళకి జరిగిన దేవుని ఉగ్రతను బట్టి చుట్టుపక్కల ఉన్న ప్రజలకైనా వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది దేవుణ్ణి యేసు ప్రభుని చూస్తున్నప్పుడు శిలువ మీద వేలాడుతూ ఉన్న యేసు ప్రభునే చూస్తున్నారు. అది ఒక కోణమే. నేను చాలా సార్లు చెప్పాను, ప్రతి కాయిన్కి బొమ్మ ఉంటది, బొరుసు ఉంటది. శిలువ మీద వేలాడుతూ ఉన్న యేసు ప్రభువే సింహాసనాసీనుడిగా ఉన్నాడు, విశ్వ చక్రవర్తిగా. ఆయన గురించి జోకులు వేయొద్దు. ఆయన పాదాలు పట్టుకోవచ్చు, రక్షణ దొరుకుతుంది నీకు. ఆయన మీద కామెడీ చేయొద్దు, ఆయన మీద కామెంటరీలు చేయొద్దు. ఆయన పాదాల దగ్గర ఏడు, పశ్చాత్తాపడు, నీ పాపాలు క్షమించబడతాయి, మారు మనసు పొందు, మారు మనసు నీకు కలుగుతుంది, నీకు రక్షణ కలుగుతుంది, నరకం నుంచి తప్పించుకుంటావు, పాప క్షమాపణ పొందుకుని పరలోక రాజ్య వారసుడు అవుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు యేసుక్రీస్తు వచ్చిందే మనల్ని రక్షించడానికి. గుర్తుపెట్టుకోండి బిడ్డలారా. అయితే ఆ పొద మండుచూ ఉంటూ ఉండగా అక్కడికి వెళుతూ ఉన్నప్పుడు ఆ స్వరం మాట్లాడుతూ ఉన్న ఆ మాటలన్నీ మోషే వింటున్నాడు. అది చూడటానికి భయం కలిగింది. ముసుగేసేసుకున్నాడు. ముసుగేసేసుకున్నాక ఆ తర్వాత ఏం జరిగిందంటే, మరియు యెహోవా 7వ వచనం చూడండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధలు, ఆ మాట పట్టుకోండి,
నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మోషేతో. అదే ఎన్కౌంటర్, అదే దేవుని సంధింపు, దేవుని దర్శనం కలుగుతూ ఉన్నది. ఆ హోరేబు కొండ మీద, దేవుని పర్వతం అని పిలువబడిన ఆ హోరేబు కొండని సీనాయి పర్వతం అని కూడా పిలుస్తారు. అక్కడ ఏం జరుగుతూ ఉన్నదయ్యా అంటే దేవుని దర్శనం పొందుకుంటున్నాడు, దేవుని మాటలు వింటున్నాడు, దేవుని చిత్తము బయలుపరచబడుతూ ఉన్నది మోషేకి. ఏమని బయలుపరచబడుతూ ఉన్నదంటే, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. ఐగుప్తులో నా ప్రజలు ఉన్నారు, వారి బాధను నేను నిశ్చయముగా చూచాను. మోషే మోషే వింటున్నావా అని మాట్లాడుతున్నాడు దేవుడు. అక్కడ మాట్లాడుతున్నాయా? ఐగుప్తులో నా ప్రజల బాధను నిశ్చయముగా చూచుతున్న పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటేనే వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమును కనుక కనానీయులను, హిత్తీయులను, అమోరీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను అన్నాడు ఆయన. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఐగుప్తులో నా ప్రజలు ఉన్నారు. వారు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు. నీకు చెప్పాను కదా, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, నీ తండ్రి దేవుణ్ణి నేను చెప్పాను కదా. అయితే నువ్వు అంతకు ముందు ఐగుప్తులో నుంచి మధ్యాహ్నానికి వచ్చేసావు కదా. ఆ ఐగుప్తులో ఎవరున్నారంటే వారు నా ప్రజలు. నువ్వు అక్కడి నుంచి వచ్చేసావు, నీ పన్ను చూసుకుంటున్నావు, నీ భక్తిని చూసుకుంటున్నావు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, అక్కడ నా ప్రజలు ఉండిపోయారయ్యా. అక్కడ నా ప్రజలు ఉండిపోయారు. వారు చాలా బాధపడుతున్నారు, వారు చాలా మొర్ర పెడుతూ ఉన్నారు, వారు చాలా వేదన పడుతూ ఉన్నారు, వారు చాలా కష్టపడుతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఐగుప్తులో ఉన్న ఆ నాయకులు, ఆ యజమానులు, ఆ ప్రభువులుగా పిలువబడుతున్న వారు, ఆ ఫరో ఏం చేస్తున్నారయ్యా అంటే వారిని కష్టపెడుతూ ఉన్నారు, వారిని హింసిస్తూ ఉన్నారు. ఆ బాధను నేను చూశాను, వారి మొరను నేను విన్నాను, అందుకే నేను దిగొచ్చేసాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొరను వినే దేవుడు, ప్రార్థనను వినే దేవుడు, దిగి వచ్చే దేవుడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువుల వారు అల్లా తప్ప దేవుడు కాదు, అందరికీ దేవుడు. ఆయన మాత్రమే దేవుడు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినది సత్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువుల వారు అందరికీ ప్రభువు అని అపోస్తలుల కార్యముల పుస్తకం 10వ అధ్యాయం 36, 37, 38 వచనాల్లో వ్రాయబడి ఉన్నది కదా. అందరికీ ప్రభువు, విశ్వానికి ప్రభువు ఆయన. అయితే ఆ ప్రభువు ఏం చేశాడంటే భూమి మీదకి దిగి వచ్చాడు, హోరేబు కొండ మీదకి. ఎందుకంటే మోషేతో మాట్లాడడానికి. మోషేతో ఎందుకు మాట్లాడాలని వచ్చాడు? మోషే ద్వారా ఆ ప్రజలను విడిపించాలని. ఆ ప్రజలు ఎవరి ప్రజలు? ఆ ప్రజలు ఎవరి ప్రజలు? నా ప్రజలు అన్నాడు. ఏమన్నాడు? నా ప్రజలు, ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను వారు నా ప్రజలు నిశ్చయముగా చూచి నేను చూచానయ్యా. వారి బాధను నేను చూచాను, వారి వేదనను నేను చూశాను, వారి మొరలు నేను విన్నాను. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర, వారి మూలుగు నేను విన్నాను, వారి మూలుగు నేను విన్నాను. మీకు ఒక విషయం చెప్పంటారు బిడ్డలారా, దేవుడు ప్రార్థనలు వింటాడు, దేవుడు విజ్ఞాపనలు వింటాడు, దేవుడు మొరలను వింటాడు, దేవుడు మూలుగులను కూడా వింటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వినటం మాత్రమే కాదు, చూస్తాడు. అర్థమవుతుందా? కొంతమంది మూలుగుతూ ఉంటారు వాళ్ళకున్న బాధను బట్టి, వేదనను బట్టి. ఇప్పుడు సమూయేలు మొదటి పుస్తకంలో హన్నా ఏం చేసిందంటే మూలిగింది. పెద్ద పదాలేం పలకలేదు కానీ, పలికింది కానీ చాలా చిన్న చిన్న పదాలే కానీ మూలుగు. ఆ మూలుగు ప్రార్థన యెహోవా విన్నారు, యెహోవా చూచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను ఒకవేళ ఎవరైనా బాధ పెడుతున్నారని, నిన్ను ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారని, నిన్ను ఒకవేళ వేదనల పాలు చేస్తూ ఉన్నారని, నిన్ను కష్టపెడుతూ ఉన్నారని, నీవు ఒకవేళ దుఃఖిస్తూ ఉన్నావేమో, బాధ చెందుతూ ఉన్నావేమో, ఓ సహోదరుడా, ఓ సహోదరి, నువ్వు క్రైస్తవుడివైనా క్రైస్తవుడు కాని వ్యక్తివైనా సరే నేను చెబుతున్నాను, శ్రద్ధగా ఆలకించు. ఓ బిడ్డ, నీ మొర లేదా నీ మూలుగు ఆయన వింటున్నాడు. కొంతమంది అంటూ ఉంటారు వాళ్ళకున్న కష్టాన్ని బట్టి, ఓ దేవుడా నువ్వెక్కడున్నావు? నా చిన్నప్పుడు ఈ పాట వినబడేది. ఏమనంటే,
అసలు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా అన్నట్లుగా ఒక పాట, పాత పాట, సినిమా పాటలండి. అది దేవుని పాట కాదు, సినిమా పాటే. కానీ అందులో దేవుడు అనే పదం ఉన్నది కాబట్టి మీకు ఎత్తిపెట్టి చెబుతూ ఉన్నాను. అసలు ఉన్నాడా, ఉంటే ఎక్కడున్నాడు? అయితే నేను చెబుతూ ఉన్నాను, ఆ దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ప్రతివాని కష్టమును చూస్తూ ఉన్నాడు, ప్రతివాని ఏడుపును చూస్తూ ఉన్నాడు, ప్రతివాని దుఃఖమును, ప్రతివాని వేదనను చూస్తూ ఉన్నాడు. వారు చేస్తున్న ప్రార్థనలు వింటూ ఉన్నాడు. కొంతమంది వారికి ఎవరో తెలియక ఓ దేవుడా, ఓ దేవుడా, ఓ దేవుడా అని అడుగుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, లేకపోతే మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ వింటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కొంతమంది వెతుకులాటలో ఉంటారు. ఏం వెతుకులాట అంటే, నేను వెళుతూ ఉన్నది కరెక్టేనా, నేను వెళుతూ ఉన్నది కరెక్టేనా, లేకపోతే అక్కడికి వెళ్ళాలా ఆయన దేవుడు, లేకపోతే ఇక్కడికి వెళ్ళాలా ఈయన దేవుడు, లేకపోతే అక్కడికి వెళ్ళాలా ఆయన దేవుడు. ఒకవేళ అటువంటి సందిగ్ధంలో ఉన్నాడేమో, ప్రజలారా, బిడ్డలారా, మీ అందరికీ నేను అద్భుతమైన విషయం చెబుతూ ఉన్నాను. నీవు ఎక్కడికి వెళుతూ ఉన్న వ్యక్తివైనా సరే, ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు మాత్రమే దేవుడు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు సర్వ సృష్టికి ఆధారభూతుడు, యేసుక్రీస్తు సర్వశక్తి సంపన్నుడు, యేసుక్రీస్తు ఆది సంభూతుడు, సర్వ సృష్టికి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయనే దేవుడు. ఆయన యొద్దకు వస్తే ఆయన నీకు సహాయము చేస్తాడు. ఇంతకుముందే ఇక్కడ క్యాలెండర్లో ఒక మాట చూసా. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 4వ వచనంలో, వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అని. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రకటన గ్రంథం తీయండి ఒకసారి, 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 21:4లో చాలా అద్భుతమైన మాట. అది మనకి యెషయా గ్రంథంలో కూడా కనబడుతుంది. 21:4లో అంటాడు, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆయన కన్నీళ్లు తుడిచే దేవుడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు నువ్వు ఏడుస్తుంటే చూసి నవ్వుకునే దేవుడు కాదు. నువ్వు ఏడుస్తుంటే ఇంకా ఏడు, ఇంకా ఏడు, ఇంకా ఏడు అని చప్పట్లు కొట్టే దేవుడు కాదు. ఇంకా ఎంకరేజ్ చేసి గట్టిగా ఏడు, తల గోడ కొట్టుకునేడు అని ఏడిపించే దేవుడు కాదు. కానీ నీ బాధలు తీర్చే దేవుడు, నీ కన్నీరు తుడిచే దేవుడు, నీ హృదయమును, నీ మనస్సును నిబ్బరపరిచే దేవుడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? గమనించండి బిడ్డలారా. ఈ మాటలు వింటూ ఉన్న క్రైస్తవులైనా, క్రైస్తవులు కాని వారైనా, ఎచ్చటి వారైనా, ఎక్కడి వారైనా, ఎటువంటి వారైనా, ఏ భాష తెలిసిన వారైనా, ఒకవేళ ఈ భాషలో వింటూ ఉన్న వారైనా, ఎవరికైనా సరే ఒక మంచి ఆఫర్ నేను ఇస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు దగ్గరికి రా. నీ కన్నుల నుంచి కన్నీరు ఆయన తుడుస్తాడు, నీ బాధను ఆయన తుడుస్తాడు. కొంతమంది అంటారు, నేను బాధను దిగమింగుకుని బతుకుతున్నానండి అంటారు. బాధను దిగమింగుకుని బతకొద్దు. ఆ బాధను కక్కే యేసు ప్రభు పాదాల దగ్గర కక్కే, నీ కళ్ళంపడి కన్నీరుతో ఆయన పాదాలు కడిగే. ఆయన ఏం చేస్తాడంటే, నీ ఆత్మను స్వస్థపరుస్తాడు, నీ మనసును స్వస్థపరుస్తాడు, నీ హృదయాన్ని స్వస్థపరుస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ప్రకటిస్తూ ఉన్న దేవుడు ఆదరించే దేవుడు. అందుకే ఆయనకు ఒక పేరు ఉన్నది, ఆయన ఆదరణకర్త. ఆయన ఆదరించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంశం పొడిగైపోతుంది కనుక నేను కట్ చేసి నేను అంశంలోకి వెళ్ళిపోతాను. గమనించండి బిడ్డలారా. ఆనాడు హోరేబు కొండ మీద మోషేతో మాట్లాడుతున్నాడు. వారి బాధను నేను చూశాను, వారి మొరను నేను చూశాను, వారి కన్నీరు నేను చూశాను, వారు పెడుతున్న మొర నేను విన్నాను, వారి దుస్థితి నేను చూశాను, వారి పరిస్థితి నేను చూశాను, వారి పనులలో ఎంత వేదన అనుభవిస్తూ ఉన్నారో అది నేను చూచాను. అందుకే నేను దిగి వచ్చాను. ఎందుకు అంటే, చూచి విని ఊరుకోవడానికి కాదు, చూచి విని వారికి సొల్యూషన్ ఇవ్వడానికి, వారికి స్వస్థత ఇవ్వడానికి, లేదా వారిని కాపాడడానికి, లేదా వారిని విడిపించడానికి, లేదా వారిని పాలు తేనెలు ప్రవహించే దేశమునకు నడిపించడానికి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు దగ్గరికి వస్తే పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నడిపిస్తాడు. ఆత్మ సంబంధంగా అది ప్రాముఖ్యమైన విషయం. భౌతికంగా తర్వాత, ఆత్మ సంబంధంగా పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నడిపిస్తాడు. ఆత్మ సంబంధంగా మనకు సమృద్ధినిస్తాడు. తర్వాత భౌతికంగా.
అయితే గమనించండి బిడ్డలారా, ఈ మాటలన్నీ మోషేకి చెప్పి ఏమంటారంటే పద బయలుదేరి వెళ్ళి 9వ వచనము 3వ అధ్యాయం నిర్గమకాండము, ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని కాగా రమ్ము 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 నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను, మళ్ళీ చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకుని పోవాలనా నేను. ఆ తర్వాత మోషే మాట్లాడతాడు. మోషే మాట్లాడిన తర్వాత దేవుడు కొన్ని విషయాలు మాట్లాడతాడు, కొన్ని అద్భుతాలు చేస్తాడు, చేయటానికి శక్తినిస్తాడు మోషేకి. ఆ తర్వాత మోషేని పంపిస్తాడు, అహరోనుని మోషేని పంపిస్తాడు. జాగ్రత్తగా విందాం. అహరోను మోషే బయలుదేరి వారు వెళ్ళారు. అక్కడికి వెళ్ళారు, కార్యాలు జరిగాయి, అద్భుతాలు జరిగించాడు దేవుడు, తెగుళ్ళను పంపించాడు. ఫరో యొక్క పెద్ద కుమారుణ్ణి, అలాగే ఆ ఐగుప్తు దేశంలోని తొలిచూలు పుట్టిన పశువులను గాని మనుషులను గాని ఆయన సంహరించి ఐగుప్తులో దుఃఖము కలగజేసి వారి ద్వారా దుఃఖపడిన ఆ యొక్క దేవుని ప్రజలుగా పిలువబడిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానముగా పిలువబడిన ఇశ్రాయేలీయులను విడిపించి ఆ దేవుడు మోషే ద్వారా, అహరోను ద్వారా వారిని బయటికి తీసుకుని వచ్చి అరణ్య యాత్రలో నడిపించుకుంటూ తీసుకుని వెళతాడు. ఎక్కడికి వెళ్ళటానికి? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళటానికి. అలా వెళుతూ ఉన్న క్రమములో 32వ అధ్యాయము, మన ప్రసంగం ఇప్పుడు మొదలవుతుంది చూడండి. 32వ అధ్యాయము ఏం జరిగిందయ్యా అంటే, దానికంటే ముందు ఏం జరిగిందయ్యా అంటే 19వ అధ్యాయం తర్వాత 20వ అధ్యాయములో కొండ మీదకి వెళతాడు మోషే దేవుని దగ్గరికి. ఎందుకు? ఆజ్ఞలు గల పలకలు, 10 ఆజ్ఞలు గల పలకలు, ధర్మశాస్త్రమును ఇజ్రాయెల్ ప్రజలకు ఇవ్వటానికి దేవుడే పిలుస్తాడు పైకి రమ్మని. ఆ పైకి వెళతాడు. అక్కడి నుంచి మించి 40 దినాలు ఉపవాసంలో ఉంటాడు మోషే, ఏమీ తినకుండా ఏమీ తాగకుండా అలాగే దేవుని సన్నిధిలో ఉండిపోతాడు. దేవుడు అతనితో మాట్లాడతాడు. దేవుడే తన వ్రేలితో పలకల మీద 10 ఆజ్ఞలు రాసి మోషేకిచ్చి, అలా ఆ సందర్భం, అది జరుగుతున్న సందర్భం. అప్పుడు ఏం జరిగిందంటే 32వ అధ్యాయం చూడండి. మోషే ఒకసారి 31:18 కూడా చదువుదాం. 31వ అధ్యాయము నిర్గమకాండం 18వ వచనం. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. అలా మాట్లాడడం అయిపోయిన తర్వాత దేవుడే తన వ్రేలితో రాసిన ఆ యొక్క 10 ఆజ్ఞలు కలిగిన ఆ 2 రాతి పలకలను మోషేకి ఇచ్చాడు దేవుడు. అవి పట్టుకుని కిందకి రావాలి. ఎవరు? మోషే. 40 రోజులు అయిపోయింది, దేవుడు మాట్లాడటం కూడా ముగించాడు. అయితే కిందకి రావటానికి కొంచెం టైం పట్టింది. జాగ్రత్తగా విందాం. 32వ అధ్యాయం 1వ వచనం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నద్దకు కూడి వచ్చి, లెమ్మో, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అని వాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. కింద లక్షల మంది ప్రజలు ఉన్నారు, ఇంచుమించు 6 లక్షల కాల్బలము అని రాసింది, అంతకు మించే ఉన్నారు. అయితే వారందరూ కింద ఉన్నారు. సీనాయి కొండ ఉన్నది, పైన మోషే ఉన్నాడు, పైన దేవుడు దిగి వచ్చాడు. మళ్ళీ ఆ హోరేబు కొండ మీదకి అగ్ని పొదలోనికి దిగి వచ్చిన దేవుడే ఆ తర్వాత మోషే దగ్గరికి పెద్దగా ఒక అగ్ని స్తంభం వలె ఒక అద్భుతమైన విధముగా దేవుడు దిగి వచ్చాడు గంభీరంగా. అప్పుడు దేవుడి మాటలన్నీ ఆ 40 దినములలో పొందుకున్న మోషే కిందకి రావడానికి కొద్దిగా టైం పట్టింది. కొద్దిగా టైం పట్టేలోపు ఏం జరిగిందయ్యా అంటే, క్రిందనున్న ప్రజలకు విసుగొచ్చేసింది. ఏమొచ్చేసింది? విసుగొచ్చేసింది. ఏమంటున్నారు? మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను దగ్గరికి వెళ్ళారు. నేను చెప్పాను కదా మోషే అహరోను ఇద్దరు వెళ్ళారని. అహరోను దగ్గరికి వెళ్ళి కూడి వచ్చి, లెమ్మో, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అని వాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. మోషే ఏమైపోయాడో మాకు తెలియదు. ఐగుప్తులో నుంచి ఏమంటంట, ఐగుప్తులో నుంచి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అని వాడు ఏమాయనో. ఐగుప్తులో నుంచి తీసుకుని వచ్చిన మోషే ఏమయ్యాడు? వాళ్ళెదురుగానే కొండెక్కాడు కదా,
వాళ్ళ ఎదురుగానే కొండెక్కి ఆ కొండ మీద దేవుని సన్నిధి అనుభవిస్తూ వీరి కొరకు దేవుని ఆజ్ఞ తీసుకోవడానికి పైకి వెళ్ళాడు కదా. మరి వీళ్ళేమంటున్నారు? ఏమాయనో అంటే వీళ్ళ ఆలోచన ఏంటి? మరిచిపోయారు. వీరి ఆలోచన ఏంటి? మరిచిపోవటం మాత్రమే కాదు, వీరు విసిగిపోయారు. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు మన జీవితములలో దేవుడు మనకి ఇస్తానని చెప్పిన వాగ్దానము గాని, దేవుడు మనకి ఇస్తానని చెప్పిన అది ఏదైనా వాక్య నెరవేర్పు గాని, దేవుడు మనకి చేస్తాను అని చెప్పిన ఏవైనా గాని అవి జరిగేంత వరకు మనం ఏం చేయాలంటే ఓపిక పట్టాలి. అది తడువు చేస్తుంది అన్నట్లుగా ఉన్న పరిస్థితిని బట్టి మనం కంగారు పడిపోకూడదు. దేవుడు నిర్ణయించిన కాలం మనకు తెలియదు కాబట్టి మనం ఓపికగా ముందుకు కొనసాగిపోతూ ఉండాలి. వారు ఎన్ని రోజులు ఓపిక పట్టారు? 40 రోజులు ఓపిక పట్టారు. ఇక్కడ శ్రద్ధగా వినండి. మోషే తడువు చేయుట వారు చూచి అహరోను దగ్గరికి వెళ్ళారంట. గుర్తుపెట్టుకోండి, సీనాయి కొండ అంటే ఏదో చిన్న కొండని కాదు. ఇప్పుడు ఇక్కడ మన చర్చి పక్కనే అంతకుముందు కొండలాగా ఉండేది, అంతకుముందు ఇంకా పెద్దదని విన్నాను. అదంతా తరుగుతూ వచ్చేలాగా తవ్వేశారు. ఇప్పుడు ఇంకా తవ్వేశారు, ఇంకా కిందకి వెళ్ళిపోయింది మన ప్రక్కనే. ఇంకా తవ్వేస్తే ఇంకా కిందకి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, ఆ కొండ ఏదో చిన్న ఏదో 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 అంటాం కదా మనం, ఏదో చిన్న కొండండి లేకపోతే బుల్లి కొండండి ఆ టైప్ కాదు. అది చాలా పెద్ద కొండది, సీనాయి పర్వతం అనేది. ఆ సీనాయి కొండ అది ఎక్కి ఉన్నాడు మోషే. అది అక్కడి నుంచి దిగి రావాలి అంటే ఇంచుమించు వారు 40 దినాలు ఓపిక పట్టారు. ఆ 40వ దినమో ఆ ముందు దినమో మొత్తం మీద వాళ్ళకి ఓపిక నశించిపోయింది. ఏట్రా బాబు ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు? ఎందుకు తీసుకొచ్చాడు? పాలు తేళ్లు ప్రవహించే దేశం అన్నాడు, తీసుకెళ్ళట్లేదు. ఏంటి మా పరిస్థితి ఏంటి? ఇక్కడేమో రోజులు గడిచిపోతున్నాయి. 1వ రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది, 10వ రోజు అయిపోయింది, 20వ రోజు అయిపోయింది, 30వ రోజు అయిపోయింది. మేము ఇంకా ఎక్కడికి వెళ్ళాలి కదా? పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వెళ్ళాలి కదా? అక్కడికి వెళ్ళి సమృద్ధి అనుభవించాలి కదా? ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు మేము చూడాలి కదా? ఏంటి మోషే ఇక్కడ మీరు పట్టుకోవాల్సిన ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. మోషే తడువు చేయుట వీరు ఏం చేశారంట? చూచారంట. శ్రద్ధగా వినండి. మోషే తడువు చేయటం అంటే వీరు చూడటం అంటే ఏంటి? వీరికి విసుగొచ్చేసింది కదా, ఇంకేం జరగట్లేదు, మమ్మల్ని తీసుకొని వచ్చిన మోషే ఏమైపోయాడో అన్నట్లుగా వీరు చూశారు కదా, వీరు ఆలోచించారు కదా. శ్రద్ధగా వినండి. వీళ్ళని తీసుకొచ్చింది మోషేయా దేవుడా? వాళ్ళని తీసుకొచ్చింది మోషేయా దేవుడా? దేవుడు తీసుకొచ్చాడు, మోషేను వాడుకున్నాడు. దేవుడు తీసుకొచ్చాడు, మోషేను వాడుకున్నాడు. ఐగుప్తు దేశంలో తెగుళ్ళను పంపించింది దేవుడు, మోషే కాదు. నా మాట మీకు అర్థమైందా? మోషే దగ్గరికి దేవుడు వచ్చేమన్నాడు? నా ప్రజలు అన్నాడు. అర్థమైందా మీకు? ఇక్కడ 32లో ప్రజలు ఏమంటున్నారు? మోషే ఏమైపోయాడు? మోషే ఏమైపోవటం కాదు, మిమ్మల్ని తీసుకొచ్చింది ఎవరు? దేవుడు కదా. మిమ్మల్ని రక్షించింది ఎవరు? దేవుడు కదా. సేవకులు రక్షించారా? పాస్టర్ రక్షించాడు నిన్ను? పాస్టర్ ఎదురు 2 మాటలు చెప్తే నువ్వు మారిపోయాను అనుకుంటున్నావా? కాదు. నీ హృదయంలో కార్యం చేసింది పరిశుద్ధాత్మ దేవుడు. మనకు తెలుసు కదా, యోహాను సువార్త 16వ అధ్యాయంలో చెప్పాడు, ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేయను. ఎవరో? పరిశుద్ధాత్మ దేవుడు. మనం రక్షించింది పరిశుద్ధాత్మ దేవుడు కదా, మనల్ని రక్షించింది యేసుక్రీస్తు కదా, మనల్ని రక్షించింది దేవాది దేవుడు కదా, మనల్ని నరకం నుంచి తప్పించింది, మనకు నిత్య జీవం ఇచ్చింది ప్రభువు యేసుక్రీస్తు కదా. అలాగే మోషేని వాడుకున్నాడు, కరెక్టే, తీసుకుని వచ్చింది దేవుడు. దేవుడే తోడు లేకపోతే మోషే ఏం చేస్తాడు? అంతకుముందు మోషే ఏదో చేయాలనుకున్నాడు, దేవుడు తోడు లేడు. ఆ ఏదో చేయాలనుకుని మోషే అనుకున్నాడు కాబట్టి మిథ్యానికి పారిపోవాల్సి వచ్చింది. ఆ ఏదో చేయాలనుకునే ఆ మోసే టైంలోనే దేవుడు అనుకుంటే ఆ టైంలోనే వాళ్ళందరూ బయటకు వచ్చేద్దరు. అర్థమైందా మీకు? గమనించాల్సిన విషయం ఏంటంటే, మోసే కాదు తీసుకొచ్చింది, దేవుడు తీసుకొచ్చాడు. పోనీ జాగ్రత్తగా వినండి. మోసే ఎంత మనిషి?
చిన్న మనిషి. మోషే ఎంత మనిషి? చిన్న మనిషి, మహా అయితే ఒక 6 అడుగులు ఉంటాడేమో. కానీ దేవుడు ఎంతటి దేవుడు? మహాకాశములు పట్టజాలని దేవుడు. వారి దృష్టి అంతా ఎవరి మీద ఉంది? మోషే మీద ఉంది. కానీ ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. వారికి కళ్ళెదురుగా ఆ పర్వతం మీద అగ్ని కనపడతా ఉన్నది కదా, ఒక అగ్ని స్తంభం వల్ల వారి కొండ మీద, ఆ సీనాయి కొండ మీద వాళ్ళ కిందే ఉన్నారు కదా, పైన కనపడుతుంది కదా. ఇప్పుడు సింపుల్గా వచ్చి ఏదో అలా అనుకుంటున్నారా మీరు? కాదు. అగ్ని ధూమమయముగా ఆయన వచ్చాడు. విస్తృతమైన దేవుడు ఆయన, బలవంతుడైన దేవుడు ఆయన, భయంకరుడైన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేవుడు ఆ పర్వతం మీద, ఆ సీనాయి కొండ మీద కింద నుంచి చూస్తూ ఉన్న ప్రజలకి కనబడతాడు కదా. అంటే వీరి దృష్టి దేవుని మీద లేదు, వీరి దృష్టి మోషే మీద ఉన్నది. మోషే మీద ఉండొద్దా అంటే ఉండాలి. ఎప్పుడు? దేవుని మీద ఉన్న తర్వాత ఉండాలి. అర్థమైందా మీకు? మోషే మీద తర్వాత, ముందు ఎవరి మీద ఉండాలి దృష్టి? దేవుని మీద ఉండాలి. అర్థమవుతుందా మీకు? ముందు దేవుని మీద ఉండాలి దృష్టి, మనుషుల మీద కాదు, ప్రజల మీద కాదు. వాళ్ళు వెంటనే ఏం చేశారు? మోషే అన్న ఉన్నాడు కదా, అహరోన్ అక్కడే ఉన్నాడు కదా. మోషే అయితే కొండెక్కాడు కానీ అహరోన్ కిందే ఉన్నాడు కదా. అహరోన్ దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే అహరోన్ చెప్పాడు, బాబు చూసుకోరా బాబు అనయా, అహరోను చూసుకో అని చెప్పి మోషే వెళ్ళాడు. దేవుడు నన్ను రమ్మంటున్నాడు కొండ మీదకి, నేను వెళ్తున్నాను అని చెప్పి మోషే వెళ్ళిపోయాడు. 40 రోజులు అయిపోయింది. వాళ్ళు అన్ని రోజులు చూశారు. ఇంకొక కొన్ని రోజులు చూస్తే సరిపోతుంది కదా, కొన్ని దినములు వారు ఓపిక పడితే సరిపోతుంది కదా. జాగ్రత్తగా వినండి. కొంతమంది ఓపిక పడతారు. వారు గమ్యానికి దగ్గరికి వచ్చేసిన తర్వాత వారు ఓపిక పట్టడం మానేస్తారు. అప్పుడు దాకా వారు ఓపిక పట్టింది పాడైపోతుంది, ఆ సమయం వృధా అయిపోతుంది. ఓపిక ఎప్పటి వరకు పట్టాలి? అంతము వరకు. మత్తయి సువార్త ఏమన్నాడు? అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభు నా దేవుడు, యేసుక్రీస్తు ప్రభు నా రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభు నా ప్రభువు, యేసుక్రీస్తే నా హృదయ సింహాసనం మీద ఆసీనుడిగా ఉన్నాడు, నా జీవితానికి పరిపాలకుడు. యేసుక్రీస్తు ప్రభువే నన్ను నిత్య జీవంలోనికి నడిపించిన వాడు, నిత్య జీవానికి వారసునిగా చేసిన వాడు, నరకం నుంచి తప్పించిన వాడు, పరలోక రాజ్య పౌరునిగా చేసిన వాడు ప్రభువు అయిన యేసుక్రీస్తే అనే విశ్వాసం మనకి ఎప్పుడు దాకా ఉండాలంటే ఆయన రాకడలో ఎత్తబడేంత వరకు ఉండాలి. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? కొంతమంది ఆయన రాకడ వరకు చూస్తారు. ఒక పాయింట్కి వారి జీవితంలో వచ్చిన శ్రమలను బట్టి, వారికి మనుషుల ద్వారాను, లేకపోతే ప్రభుత్వాల ద్వారాను, లేకపోతే ప్రజల ద్వారాను, లేకపోతే వారికున్న ఒత్తిడులను బట్టి వారు ఏం చేస్తారంటే ఒక్కసారి యేసు ప్రభువుని పక్కన పెట్టేస్తారు. యేసు ప్రభువుని తృణీకరించే వారుగా అయిపోయిన వారుగా ఉండే పరిస్థితులు రావచ్చేమో. నా మాటలు అర్థమయ్యాయి మీకు? అందుకే ఏమన్నాడు? అంతము వరకు సహించిన వాడే, చివరి క్షణం వరకు సహించిన వాడే, చివరి క్షణం వరకు ఓర్చుకున్నవాడే, చివరి క్షణం వరకు కనిపెట్టుకున్నవాడే. దేవునికి స్తోత్రం కలుగునుగా. చివరి క్షణం వరకు కనిపెట్టుకోవాలి క్రీస్తు కొరకు. చివరి క్షణం కొరకు మనం ఎదురు చూడాలి. చివరి క్షణం కొరకు మనము కాచుకుని ఉండాలి. అంటే చివరి క్షణానికంటే ఆ ముందు క్షణంలో డ్రాప్ అయిపోయిన ప్రమాదమే. నా మాట మీకు అర్థమైందా? మీకు అర్థం కావడం కోసం లోకల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ట్రైన్ టికెట్ తీసుకున్నారు, రిజర్వేషన్ కరెక్ట్గా 6:30కి ట్రైను. 6:30కి ట్రైన్ అయితే కొంతమంది 6ంటికి వెళ్ళిపోతారు, కొంతమంది 5ంటికి 4ంటికి వెళ్ళిపోయి కాసుకుని ఉంటారు. రిజర్వేషన్ ఉన్నా సరే వాళ్ళకున్న కంగారు, వాళ్ళకున్న టెన్షన్, ఎవరి భయాలు వాళ్ళేలేండి. అయితే 6:30కి అయితే కరెక్ట్గా 6:31 కల్లా నువ్వు ప్లాట్ఫామ్ మీదకి వచ్చేటప్పటికి ఇప్పుడే ట్రైన్ వెళ్ళిపోయిందండి. ఏమన్నారా? ఇప్పుడే ట్రైన్ వెళ్ళిపోయిందండి. నిమిషం మిస్. అదేంటండి 6:30కి వస్తే అన్నీ తీసేస్తారా? అన్నీ తీసేస్తారండి, అన్నీ తీసేస్తారు. కొన్ని ట్రైన్లు అన్నీ తీసేస్తారు, ఎక్కువసేపు ఉంచరు, వెంటనే తీసేస్తారు. నేనే రీసెంట్గా మా
బంధువురాలు ఒక ఆవిడ్ని నేను ట్రైన్ ఎక్కించాను. ఎక్కించిన తర్వాత నేను దిగాలి, ఈలోపు ట్రైన్ కదిలిపోయింది. చాలా విచిత్రం, చాలా స్పీడ్గా అయిపోయింది. ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ పట్టదు. కొన్ని ట్రైన్లు చాలా స్పీడ్గా ఉంటుంది. ఇప్పుడు వందే భారత్ వచ్చింది కదా, ఇంకా రకరకాల భారత్లు వస్తున్నాయి కదా. నేను చెప్పొచ్చే విషయం ఏమిటంటే, ట్రైన్ మిస్ అయిపోయిన తర్వాత రిజర్వేషన్ కట్టి పోయినట్టే కదా మరి, అంతే కదా, ఒక ఉపయోగం లేదు కదా. నా మాట మీకు అర్థమైందా? అంత రిజర్వేషన్ చేయించుకోవడానికి ఆ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి, ఆన్లైన్లోకి వెళ్ళి, లేకపోతే నీ టైం వెచ్చించి నీ టైము ఉపయోగించుకుని, లేదా టైం వేస్ట్ చేసుకుని, లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టుకుని, అంత టికెట్ చేసుకుని, అన్నీ చేసుకుని ట్రైన్ మిస్ అయిపోయిన తర్వాత ఏం ఉపయోగం? ఇంక ట్రైన్ ఎక్కడానికి లేదు కదా, ట్రైన్ వెళ్ళిపోయింది కదా. ఇదే సినిమా కాదు, నువ్వు మళ్ళీ కారు వేసుకుని మళ్ళీ ఇంకో అక్కడికి వెళ్ళిపోయి ఎక్కేయడానికి. సినిమాలు అయితే చెల్లుతాయి, ఎందుకంటే అది కథలు కాబట్టి. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, మనల్ని కూడా ఏమన్నాడంటే అంతవరకు సహించమంటున్నాడు. అక్కడ ఉన్న ప్రజలు ఏమైపోయారా అంటే విసిగిపోయారు. ఎందుకు విసిగిపోయారంటే మోషేను చూచారు కాబట్టి. మనిషిని చూస్తే విసుగొచ్చేస్తుంది, దేవుణ్ణి చూస్తే విసుగు రాదు. మనిషిని చూస్తే భయం వేసేస్తుంది. మీకోసం చెప్పనా, ఆ పాస్టర్ అయినా సరే మనిషే కదండి. మోషే పాస్టర్ కదా. ఇప్పుడు 6 లక్షల మందికి పాస్టర్ ఎవరంటే మోషే. అసిస్టెంట్ పాస్టర్ ఎవరంటే అహరోను. అలానే అహరోను అసిస్టెంట్ పాస్టర్. పెద్ద పాస్టర్, సీనియర్ పాస్టర్ ఎవరంటే మోషే. మోషే ఏం చేశాడంటే, అసిస్టెంట్ పాస్టర్ సంఘాన్ని చూసుకోవయ్యా అని చెప్పేసి వెళ్ళాడు. అసలు పాస్టర్, సీనియర్ పాస్టర్. ఈ సీనియర్ పాస్టర్ వచ్చేటప్పటికి అసిస్టెంట్ పాస్టర్ చూసుకున్నాడు. కానీ ఒక పాయింట్కి వచ్చేసరికి అయ్య బాబోయ్ సంఘం ఏమైపోతుందో, సంఘం పక్కన పెట్టేస్తుందేమో అనుకున్నాడేమో. సంఘానికి లోబడిపోయాడు, సంఘం మాటకు లోబడిపోయాడు. ఆ సంఘం దేవుడికి విరుద్ధమైన పని చేస్తూ ఉన్నదని తెలిసినా ఎరిగినా భయపడిపోయాడు. చాలా బాధాకరమైన విషయం. నేను ల్యాక్ చేయను, సమయం సరిపోదు కనుక నేను ముగిస్తాను. గమనించండి, ఇంకా నేను ప్రసంగం మొదలు పెట్టలేదు, ఇది మనసులో పెట్టుకోండి. నేను చదివిన వచనంలోకి ఇంకా రాలేదు నేను. అయితే మోషేని వారు చూస్తూ వారు తడువు చేయుట వారు ఏం చేశారంటే, చూచి వారికి ఏమనిపిస్తుందంటే విసుగొచ్చేసింది. వారికి ఏమొచ్చేసిందంటే భయం వచ్చేసింది. ఏమైపోయాడో ఏమో. పాప మనం అంటాం కదా కొన్నిసార్లు, పెచ్చ సన్నాసి ఏమైపోయాడో ఏంటో అన్నట్లుగా ప్రేమగా కొన్నిసార్లు తిట్టుకుంటూ ఉంటారు కొంతమందిని. నా మాట అర్థమైందా? అలాగా ఏమైపోయాడు బాబు, తీసుకొచ్చాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, నీటిని మార్చాడు, నీటిని ఇచ్చాడు, మారాన్ని మధురంగా మార్చాడు, ఎన్నో చేశాడు, ఏంటిది, ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంతమంది ప్రజలు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎన్ని కానుకలు వస్తాయి, ఎన్ని వస్తాయి, ఇవన్నీ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్నట్లుగా వారికి ఏమొచ్చిందంటే సిరాకు వచ్చేసింది. వారికి ఏమొచ్చిందంటే విసుగు వచ్చేసింది. వారికి ఏమొచ్చిందంటే ఇంకా మోషే మీద వాళ్ళకి ఇంట్రెస్టే పోయింది. అందుకే యావత్ మంది క్రైస్తవులకు, ఈ మైక్ శబ్దం ద్వారా వింటూ ఉన్న భక్తులకు, బయట ప్రజలకు నేను తెలియజేసుకుంటున్న విషయము, విన్నపము ఏమిటంటే, దేవుని వైపు చూడాలి మనము, యేసుక్రీస్తు వైపు చూడాలి మనము, మనుషుల వైపు కాదు, పాస్టర్ల వైపు కూడా కాదు, దేవుని వైపే చూడాలి. గుర్తుపెట్టుకోండి, దేవుని వైపు చూసిన తర్వాత పాస్టర్ వైపు చూడండి, అది వేరే విషయం. దేవుణ్ణి పక్కన పెట్టేసి పాస్టర్ని ఎంత చూసినా ఉపయోగం లేదు. ఆనాడు వాళ్ళు మోషేను చూశారు, మోషే కనపడకపోయేసరికి వారికి టెన్షన్ వచ్చేసింది. వారికి టెన్షన్ వచ్చేసేసి వారు ఏమంటున్నారంటే, మమ్మల్ని ఐగుప్తులో నుంచి తీసుకుని వచ్చిన మోషే ఏమైపోయాడు? వాళ్ళు మర్చిపోయిన విషయం ఏమిటంటే దేవుడు తీసుకొచ్చాడని మర్చిపోయారు వాళ్ళు. ఏంటంట? దేవుడు తీసుకొచ్చాడు. మరి నిర్గమకాండంలో ఏం పాట పాడుతున్నారు వీళ్ళు? చూడండి, నిర్గమకాండం 15వ అధ్యాయము. నిర్గమకాండంలో ఏం పాట పాడుతున్నారు? 15వ అధ్యాయము అప్పుడు మొదటి నుంచి. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి కీర్తన పాడిరి, యెహోవాను గూర్చి గానము చేసేదను. ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. ఎవరు పడేశారు? మోషే పడేశాడా? కాదు, ఆయన. ఎవరాయన? యెహోవా.
యెహోవాయే నా బలము, మోషే కాదా? యెహోవాయే నా గానము, మోషే కాదా? యెహోవా నాకు రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించదను. అంటే మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు? యెహోవా. మరి ఇప్పుడేం మాట్లాడుతున్నాం? వెర్రి మాటలు. ఇప్పుడెందుకు వచ్చినాయి వెర్రి మాటలు? అంటే వారు దేవుడా 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 అంటున్నారు కానీ, వారు పైకి దేవుడు అంటున్నారు కానీ, వారి మనస్సు మనుషుల మీద ఉన్నది. అందుకే ఇందాక నా వచనం చూపించినట్టున్నాడు దేవుడు నాకు మార్కు సువార్తలో. కరెక్ట్గా తీసిన ఆ వచనం కనపడింది. నేను చదవలేదు కానీ దేవుడు ఆ వచనం దగ్గర నడిపిస్తున్నాడు. మార్కు సువార్తలో ఆ మాట మన కరెక్ట్గా తీసిన వెంటనే కళ్ళ ముందు అది ప్రత్యక్షపరచబడింది. నాకు చాలా ఆశ్చర్యం అది. చూడండి, 7వ అధ్యాయము 6వ వచనంలో, మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో, అందుకు ఆయన వారితో ఎలాగూ చెప్పాను, ఈ ప్రజల పెదవులతో నన్ను కనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గురించి యెషయా ప్రవచించినది సరియే. దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధిస్తున్నారంట. వారి హృదయం దేవునికి దూరంగా ఉన్నదంట. మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు, మానవులు కల్పించిన పద్ధతులను వారు దైవోపదేశములని వారు బోధించడం మాత్రమే కదా, అక్కడ ఉన్న ప్రజలు కూడా విని అదే కరెక్ట్ అనుకుని ముందుకెళ్ళిపోతున్నారు. మానవ పద్ధతులు ఎప్పుడు దైవోపదేశములు కాదు. దైవోపదేశములే. దైవోపదేశముల ద్వారానే మనుషులు ముందుకు వెళ్ళాలి, అంతే తప్ప వారి ఆలోచనలు దైవోపదేశములు ఎప్పటికీ కానేరవు, కాకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మంచి ఫ్లో వచ్చేస్తుంది, శ్రద్ధగా వినండి. గమనించండి బిడ్డలారా, అక్కడ దేవుడు యెహోవాయే నా రక్షణ, యెహోవాయే నా బలము. అవునా? మరి ఐగుప్తు నుంచి ఎవరు తెచ్చారు? మోషే. యెహోవా కదా? యెహోవాని కనబట్టలేదా కొండ మీద? అదిగో అల్లదిగో అన్నట్లుగా మనం అనుకోకుండా వింటాం కదా. అలాగా కొండ మీద ఉన్న ఆ వెలుగు, ఆ అగ్గిని అంత క్లియర్గా వాళ్ళకి కనబడుతుంది కదా. అంత క్లియర్గా వాళ్ళకి కనబడుతున్నప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారు? జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి, జాగ్రత్తగా వినండి. పైన కనబడుతున్న ఆ ప్రభువు అయిన ఆ యెహోవా దేవుణ్ణి చూడటము మానేసి వారు కొండ క్రింద ఉన్న భూమి మీదనున్న వాటిని చూస్తూ ఉన్నారు. శ్రద్ధగా వినండి. రెండు మూడు పాయింట్లు మీరు మనసులో పెట్టుకోండి. కొంతమంది పాయింట్లు కోసం ప్రసంగాలు వింటారు, కొంతమంది ప్రసంగాల పాయింట్లు ఎత్తుకుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. మొదటిది ఏంటంటే, మోషేని చూశారు, మోషే కోసం చూశారు. రెండోది ఏంటంటే, భూమి మీద ఉన్న విషయాల కోసం చూశారు. మొదటిది ఏంటి? మోషే కోసం చూశారు. రెండోది ఏంటి? భూమి మీద ఉన్న విషయాల కోసం చూశారు. అందుకే వాళ్ళు కొండ మీదనున్న ప్రత్యక్షమైన దేవుణ్ణి చూడలేదు. అంటే పైనున్న వాటిని వెతకట్లేదు. పైనున్న వాటిని ఎప్పుడైతే వారు వెతకలేదో, భూ సంబంధమైన వాటి మీదకి ఎప్పుడైతే వారి మనసు వచ్చేసిందో, వారికి మట్టి మనిషిగా ఉన్న మోషే వారి కళ్ళ ముందు కనబడ్డాడు కానీ, వారి ఆలోచనలో మెదిలాడు కానీ దేవుడు కనబడలా. తీసుకుని వచ్చిన దేవుడు, హస్తము చాపిన దేవుడు, తూర్పు కాలు పంపించిన దేవుడు, ఐగుప్తీయులను, ఆ యొక్క రథములను, ఫరోను వాడి సైన్యమును సముద్రంలో ముంచిన దేవుడు వాళ్ళకి కనబడలా. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా వారికి తోడు ఉన్న దేవుడు, వారికి ముందుగా వెళ్ళిన దూత, వాళ్ళెవ్వరూ ఆ యొక్క దేవుడి శక్తి, దేవుడి ప్రత్యక్షత అవేవి వారికి గుర్తుకు రాలేదు. వారికి గుర్తుకు వచ్చింది ఎవడయ్యా అంటే మోషే. రెండో విషయం ఏంటంటే, వారు భూమి మీద ఉన్న వాటిని చూశారు. ఇప్పుడు మనం వెళ్ళాలి కదా, పాలు తేలు ప్రపంచ దేశం అని మోషే అన్నాడు కదా. సరే, అక్కడికి వెళ్ళిపోదాం. మోషే ఏమైపోయిలే, మనకి ఎందుకులే, మోషేని పక్కన పెట్టేద్దాం. మోషేని పక్కన పెట్టేసి మనం వెళ్ళిపోదాం. అరే అహరోను, ఇలా నువ్వు ఏం చేస్తావంటే, ఒక దూడను తయారు చేయి. ఆ దూడ ఏంటంటే ఇక్కడ చెప్తారు చూడండి, ఒక దేవతను మా కొరకు చేయుము అంట. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమైనా మాకు తెలియదు నాకుంటో చెప్పిరి. ఇక్కడ ఒక మాట ఉంటది, అద్భుతమైన మాట. 4వ వచనం చూడండి, 32:4 నిర్గమకాండం. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పోదరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. ఒరే
ఇంకో మాట నేను అనకూడదు, అందుకే అంటలేదు. అక్కడ ఉంటే అనేద్దురేమో. ఎంత భ్రష్ట మనసులోకి వెళ్ళిపోయారండి వాళ్ళు, ఎంత భ్రష్టత్వానికి వాళ్ళు తమను తాము అప్పగించుకున్నారు. ఏంటంట, ఆ అహరోను వారి దగ్గర నుంచి బంగారం తీసుకుని పోగరుతో రూపం ఏర్పరిచాడంట. అంటే దాన్ని ఏమంటారు, కరిగించారంటారు కదా, కరిగించారు. అలాగ బంగారాన్ని కరిగించి ఏం చేశాడంటే పోత పోసాడంట ఒక దూడను. ఆ దూడంట, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తులో నుంచి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే, ఐగుప్తులో నుంచి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే. ఇదే ఎందుకు అవుతుందిరా? ఆ కొండ మీదకి, ఆ పర్వతం మీదకి, ఆ సీనాయి కొండ మీదకి దిగి వచ్చిన ఆ దేవుడు నీకు కనబడట్లేదా? అంతకుముందు నీకు నీ జీవితంలో నిన్ను అద్భుతాలు చేసి రక్షించిన ఆ దేవుడు నీకు కనపడలేదా? ఫరో సైన్యం నుంచి విడిపించిన దేవుడు నీకు కనపడలేదా? మోసేను చూసావా? తర్వాత భూమి మీద ఉన్న విషయాలను చూసి ఎలాగైనా ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళిపోదామని చెప్పి ఒక దూడను చేయటానికి అహరోనికి నీ బంగారం ఇచ్చి, అహరోను ఆ బంగారంతో ఒక దూడను తయారు చేస్తే ఆ దూడని చూసి, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తులో నుంచి తీసుకుని వచ్చిన చూడండి ఏ రాసింది, రప్పించిన నీ దేవుడు ఇదే అని అంటావా? ఎంత భయంకరమైన మాట అండి అది, ఎంత భయంకరమైన మాట. భయం లేదు వాళ్ళకి, భక్తి అసలు లేదు. ఈనాడు చాలా మంది ప్రజలు మోక్షానికి వెళ్ళిపోవాలి అని తమ సొంత ఆలోచనలతో పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నారు. తమ సొంత దూడలు తయారు చేసుకుంటున్నారు. మానవ ఉద్దేశాలను దైవోపదేశములు అనుకుంటున్నారు. అలాగా పరలోకం లేదా మోక్షానికి చేరిపోవచ్చు అనుకుంటున్నారు. అది వెర్రితనము. నీ బంగారం, నీ క్రియలు, నీ దూడ నిన్ను తీసుకుని వెళ్ళలేదు పాలు తేనెలు ప్రవహించే దేశానికి లేదా మోక్షానికి తీసుకుని వెళ్ళలేదు. ఎవరు తీసుకుని వెళ్ళగలరంటే ఆ దేవుడే పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్ళగలడు. ఇది ఎవరిని పడితే వాళ్ళని తీసుకుని వచ్చి ఇదే తీసుకుని వచ్చిన దేవుడు అంటే కుదరదు. గుర్తుపెట్టుకోండి బిడ్డలారా. ఆనాడు ఆ అహరోనుకి ఏమన్నారంటే, అక్కడున్న ప్రజలను పిలిపించుకుని ఏమన్నారంటే, అక్కడున్న పెద్దలు ప్రధానులు ఏమన్నారంటే, ఇజ్రాయెల్ నుంచి ఐగుప్తులో నుంచి తీసుకుని వచ్చిన దేవుడు ఇది. ముందేమన్నారు, ఐగుప్తులో నుంచి మమ్మల్ని తీసుకొచ్చిన మోసే ఏమాయను, ఇప్పుడు ఏమంటున్నారు, ఈ దూడ. పోనీ మోసే దగ్గర ఆగారంటే ఓకే, ఇప్పుడు మరీ ద్వారంలోకి వెళ్ళిపోయారు. స్టేజ్లు చూసారా? భ్రష్టత్వానికి దిగుమెట్లు, అభివృద్ధికి ఎక్కుడు మెట్లు ఉంటాయి, ఎదుగుదల నుంచి కిందకి దిగిపోయే మెట్లు. నా మాట మీకు అర్థమైందా? ఎంత బాధాకరం అండి, ఎంత భయంకరం. దేవుడి దగ్గర నుంచి మోసే దగ్గరికి వచ్చారు, మోసే దగ్గర నుంచి దూడ దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత అధ్యాయాల్లో కొంతమంది పాతాళంలోకి వెళ్ళిపోతారు, అది ఇంకా కిందకి, అది కోరాహు బ్యాచ్. ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏమిటంటే, మన జీవితంలో క్రింద శుక్రవారం చెప్పిన మెసేజ్ దీన్ని కలుపుకోండి, ఎప్పుడు మనం ఆత్మ సంబంధంగా కొండ ఎక్కే అనుభవంలోనే ఉండాలి తప్ప దిగిపోయే అనుభవంలో ఉండకూడదు. ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించు ప్రభువా అని యెహోవా సహాయాన్ని వేడుకుని మనం ఎక్కాలి, ముందుకు సాగిపోవాలి. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఆ సీనాయి కొండ మీదకి వెళ్ళిన మోసే పొడిచోడేం కాదు, ముసలోడు, 80 సంవత్సరాలు. క్షమించండి, ఇంచుమించు 120 సంవత్సరాలు మోసేకప్పుడు. 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు, 40 సంవత్సరాలు మిద్యానులో ఉన్నాడు, ఆ అరణ్యంలో 40 సంవత్సరాలు ఉన్నాడు. అదొక 40, 80, అప్పటికి ఒక 20-30 ఉండుంటాయి ఇంచుమించు, ఒక 110. ఇంకా అప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాడు, 100-110 ఆ టైంలో ఉన్నాడు. ఎందుకంటే 120 సంవత్సరాలు బ్రతికాడు మోసే. 100-110 వయసు, 100-110 వయసులో అంత పెద్ద కొండ ఎక్కాడంటే ఎలా ఎక్కాడు? దేవుడు ఎక్కించాడు, దేవుడు బలపరిచాడు, దేవుడు బలమునిచ్చాడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే కదా. గమనించండి బిడ్డలారా, అటువంటి ఆ మోషేను వారేం చేశారంటే, అలా మాట్లాడేసుకుని వారేం చేశారంటే దూడ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ముందు వారు మోషే వైపు చూశారు, తర్వాత దూడ వైపు చూశారు, లేదా విగ్రహం వైపు చూశారు, కానీ ఆత్మ సంబంధంగా దేవుడి వైపు చూడలేదు వాళ్ళు. అసలు దేవుడిచ్చిన ఆ 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏమిటయ్యా అంటే, చూడండి 20వ అధ్యాయము 2 రాతి పలకల మీద దేవుడు రాశాడు కదా, అందులో మొదటి ఆజ్ఞ ఏంటంటే యెహోవాను గురించిన ఆజ్ఞ. మనకు తెలుసు, కానీ నేను తీసి చదువుతాను చూడండి.
20వ అధ్యాయము మొదటి నుంచి దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి ఎందే గాని, భూమి క్రింద నేల ఎందే గాని ఇల్లు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానకు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొన వారిని 1000 తరముల వరకు కరుణించువాడునై ఉన్నాను. ఇక్కడ అంటున్నాడు దేవుడు, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటున్నాడు. సైన్యముల అధిపతి యెహోవా సృష్టికర్త అయిన దేవుడు. మన భాషలో చెప్పుకోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆకాశం అందే గాని, భూమి ఎందే గాని, అంటే ఆకాశంలో గాని, భూమి మీద గాని, భూమి క్రింద నీళ్ల ఎందే గాని, అనగా సముద్రంలోనే గాని, దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. హల్లెలూయా. ఆయన రోషము కలిగిన దేవుడు. ఆయన రోషము కలిగిన దేవుడు అండి. మీకు ఒక విషయం చెప్పనా? ఇక్కడ ఒక పాయింట్ చెప్పేస్తాను నేను. ఒక అద్భుతమైన ప్రసంగం ఇది. సామెతల్లో కూడా ఆ మాట చెప్పాడు. భర్తకు రోషం పడుతుందంట. ఏం పడుతుందంట? భర్తకి రోషం పడుతుందంట. యెహోవా సృష్టికర్త కదా. ఆయన యెషయా గ్రంథంలో ఏమన్నాడంటే, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని రాసి ఉంటుంది. మనకి తండ్రి ఎవరు? దేవుడే. అలాగే మనకు ఆత్మ సంబంధంగా భర్త కూడా దేవుడే. అదొక ప్రసంగం మనసులో పెట్టుకోండి. అయితే ఆయన మనకి భర్త అయినప్పుడు మనం ఏమవుతాం? ఆయనకి క్రైస్తవులమైన మనం ఏమవుతాం? ఆయనకు భార్య అవుతాం. అంతే కదా. మనం వధువు, ఆయన వరుడు కదా. అయితే ఉదాహరణకు ఆలోచించండి. ఈ భూమి మీద 2 దంపతులు ఉన్నారు, శరీర దంపతులు, శారీరకంగా 2 భార్య భర్తలు. ఆ భర్త లేని టైంలో భార్య వేరొకరితో లింకప్ పెట్టుకుంది అనుకోండి, మన భాషలో చెప్పుకుంటే వేరొకరితో ఆమె ఉన్నదనుకోండి, అది తప్పుడు వ్యవహారమో లేకపోతే ఏదో భయంకరమైన పరిస్థితి. అప్పుడు తన భర్త చూస్తే బాధపడతాడు, దుఃఖపడతాడు, కోపపడతాడు. ఏమే నువ్వు నా భార్యవి, వాడితో ఉండటం ఏమిటి అని చాలా సీరియస్ అవుతాడు, రగిలిపోతాడు. తేడా వచ్చేద్దాం, నేను నరికేస్తాడు. కొంతమంది అలా కూడా చేశారులేండి. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, మనల్ని సృష్టించిన వాడు మనకు భర్త ఉన్నాడు కదా. అందుకే నేనే నీ దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మన భాషలో చెప్పుకోవాలంటే నేనే నీ భర్తను, వేరొక భర్త మీకు ఉండకూడదు. అర్థమైందా? రోషం కలిగిన వాడిని నేను. పిచ్చి ఆశ లేకండి. నేను రోషం కలిగిన వాడిని. పిచ్చి పనులు చేయకండి. వాళ్ళు పిచ్చి పనులు చేశారు. దూడను తయారు చేసుకున్నారు. దేవుడు తీసుకొస్తే దేవుడిని గాలి కుదిలేశారు. మోషే అన్నారు. పోనీ మోషే అయినా సరిగ్గా పట్టుకున్నారంటే మోషేను గాలి కుదిలేశారు, దూడను పట్టుకున్నారు. సరే, నేను నాంచను, సమయం సరిపోదు, ముగిస్తాను. ఆ సన్నివేశాలన్నీ అయిన తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. నిజం చెప్పాలంటే ఇప్పుడు మన ప్రసంగం మొదలవుతుంది. ఏమంటాడంటే, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను. 32:7 వచనం నుంచి మనం చదువుకున్నాం, మన మూల వచనములు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ఇప్పుడు దేవుడు లాంగ్వేజ్ మార్చేశాడు. ముందేమన్నాడు? నా ప్రజలు అన్నాడు 3వ అధ్యాయంలో. ఇప్పుడు ఏమంటున్నాడు? నీ ప్రజలు అంటున్నాడు. లాంగ్వేజ్ మారిపోయింది. ఏం లాంగ్వేజ్ మారిపోయింది? నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు. ఎందుకంటే వాళ్ళ కింద అన్నారు కదా, ఆ మాటలు దేవునికి వినపడ్డాయి. గుర్తుపెట్టుకోండి, దేవుడు ప్రతి మాటను కౌంట్ చేస్తాడు. మన తల వెంట్రుకలన్నీ ఆయనకి లెక్క తెలుసు, మన ఎముకలన్నీ ఆయనకి లెక్క తెలుసు, మన జీవిత దినములన్నీ ఆయనకి లెక్క తెలుసు. మనకి ఎన్ని చెమట రంధ్రాలు, శ్వేత రంధ్రాలు అంటారు కదా, సైన్స్ ప్రకారం చెమట కారేది అందులో నుంచి బయటకు వస్తుంది. ఆ మన చర్మానికి ఉన్న ఎన్ని శ్వేత రంధ్రాలో కూడా ఆయనకు తెలుసు. ప్రతిదీ ఆయనకు తెలుసు. తలంపు పుట్టక మునిపే ఎరిగిన దేవుడు ఆయన, సమస్తము ఎరిగిన దేవుడు ఆయన. మనం పుట్టినది మొదలుకుని
బొందలో పెట్టబడేంత వరకు మన గురించి సమస్తము చెత్త ఆయన దగ్గర ఉంటది. ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర. మన దగ్గర కూడా ఉండదు, కానీ ఆయన దగ్గర ఉంటది. మనమేమో మర్చిపోతామేమో, కానీ ఆయనకు అన్నీ గుర్తే. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తములు అయ్యున్నవి. ఆయన జ్ఞానము అయ్యున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి మాట ఆయన వింటాడు. ఏటి 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 ఇశ్రాయేలు ప్రజలారా, ఐగుప్తులో నుంచి మోషే తీసుకొచ్చాడా? సరే అయితే మోషే కిందకెళ్ళు, నువ్వు కిందకెళ్ళు. నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ఏంటి ఇలా మార్చేసాడు దేవుడు? మాట మార్చాడేంటి? నా ప్రజలు అన్నాడు కదా, ఇప్పుడేంటి నీ ప్రజలు అంటున్నాడు? దేవుని ప్రజలు కదా, మోషే ప్రజలు అయిపోయారా? నా మాట మీకు అర్థమైందా? అక్కడ సబ్జెక్ట్ మారిపోయింది. గుర్తుపెట్టుకోండి. ఒక మంచి విషయం చెప్తాను. చాలామంది ఇది నా సంఘం అంటారు. మంచిదే, నేను ఎవరిని తప్పు పట్టను, కానీ అది ముందు క్రీస్తు సంఘము. క్రీస్తు తన స్వరక్తము పెట్టి సంపాదించిన ఆయన సంఘం అది. ఆ తర్వాత అది నీ చేతిలో పెట్టాక నీ సంఘం అయింది. ముందు నీ సంఘం కాదు. నా మాట మీకు అర్థమైందా? ముందు దేవునిది. ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు, మోషే ప్రజలుగా ఉన్నారు. కాదని దేవుడు అండు. కాకపోతే అక్కడ పూర్తిగా సబ్జెక్ట్ ఎలా మారిపోయిందయ్యా అంటే, ముందేమో యెహోవాయే నా రక్షణ, యెహోవాయే నా గానము, యెహోవాయే నా దేవుడు, యెహోవాయే నా బలము అన్నారు. కానీ తర్వాత మోషే రప్పించాడు అన్నారు. అందుకు దేవుడు అంటున్నాడు, నీ ప్రజలు నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరా. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడని ప్రజలు. 3వ అధ్యాయంలో ఏమన్నాడు? వారి మొరను నేను విన్నాను, చూచాను. వారి పనులలో వారు ఎంత వెట్టి చాకరీ చేస్తున్నారో, వారిని కష్టపెడుతూ ఉన్న వారిని బట్టి వారు ఎంత వేదన అనుభవిస్తున్నారో నేను చూచాను అన్నాడు కదా. ఇక్కడ అంటున్నాడు, వారు లోబడనొల్లని ప్రజలు. నేను ముగిస్తున్నాను. ఇక్కడి నుంచి మొదలెడితే 1 గంట 2 గంటలు పడుతుంది. లోబడనొల్లని ప్రజలు. నువ్వు లోబడనొల్లని ప్రజలు జాబితాలో ఉన్నావా? ఒకవేళ మనం ఆలోచన చేసుకుందాం. లోబడనొల్లని ప్రజల జాబితాలో నీవు ఉన్నావా? అది చాలా ప్రమాదం. ఆ సన్నివేశంలో ఏం జరిగిందో తెలుసా? 3,000 మంది చచ్చిపోయారు. ఇంచుమించు 3,000 మంది చచ్చిపోయారు. దేవుణ్ణి కాదని వారు దూడం చేసుకున్నారు, విగ్రహాన్ని చేసుకున్నారు. ఆత్మస్వరూపుడైన దేవుణ్ణి పక్కన పెట్టి నిర్జీవమైన దూడను చేసుకున్నారు, లేదా విగ్రహాన్ని చేసుకున్నారు. యెహోవాను పక్కన పెట్టేశారు, ప్రభువైన యేసుక్రీస్తును పక్కన పెట్టేశారు. ఈనాడు కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తున్నారయ్యా అంటే, యేసు ప్రభువుని పక్కన పెట్టేసి ఒక సిలువ మెల్ల వేసుకుని సిలువే దేవుడు అనుకుంటున్నారు కొంతమంది. లేకపోతే సిలువకు పూజలు చేస్తూ, సిలువకు మొక్కుతూ సిలువే దేవుడు అనుకుంటున్నారు. సిలువ దేవుడు కాదు. గుర్తుపెట్టుకోండి, సిలువ మీద వేలాడాడు యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం మన పాపాలు క్షమించటం కొరకు, మనల్ని రక్షించటం కొరకు, మనలోనే ఉన్న ఆ శాపములు తీసివేయటం కొరకు, మనకి పాప క్షమాపణ ఇచ్చుట కొరకు. అయితే యేసు ప్రభు దేవుడు తప్ప సిలువ దేవుడు కాదు. కొంతమంది యేసు ప్రభు ఫోటోకి పూజలు చేస్తున్నారు, అగరత్తులే వెలిగిస్తున్నారు. అలా చెయ్యకూడదు. అది యేసు ప్రభు ఫోటోయే కదండి. అది యేసు ప్రభు ఫోటో నీకు ఎవరు చెప్పాడు? అది యేసు ప్రభు ఫోటో నీకు ఎవరు చెప్పాడమ్మా? అమ్ములు ఆ యేసు ప్రభు ఫోటో కాదు. యేసు ప్రభు రూపంలో ఒక సాదృశ్యంగా ఎవరో గీశారు, అది ప్రాచుర్యంలో ఉంది, కానీ యేసు ప్రభు కాదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే
సంఘములోనే ఉంటున్నారు. జాగ్రత్తగా వినండి. ఆ ఇజ్రాయిల్ ప్రజలు అందరూ ఎలా చెడిపోయారయ్యా అంటే అందులో కొంతమంది చెడిపోయి అందరినీ చెడగొట్టేశారు. అర్థమైందా? అందరికీ గొడవ తెలియదు. కొంతమంది ఎదరికి వచ్చారు, తర్వాత అందరూ ఎదరికి వచ్చేలాగా వాళ్ళు చేశారు. అంటే కొంతమంది చేస్తూ ఉన్న తప్పులు అందరికీ అంటుకునే ప్రమాదం ఉన్నది. అయితే ఆ కొంతమంది ఏం చేశారు? దూడను తయారు చేశారు. క్రైస్తవ్యములో దూడలు ఉండకూడదు, క్రైస్తవ్యములో విగ్రహాలు ఉండకూడదు. మనము దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. క్రైస్తవ్యములో క్రీస్తు ప్రభు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఉండాలి తప్ప యేసు ప్రభుని పక్కన పెట్టేసేలాగా అన్నిటినీ ఎక్కువ చేసుకోకూడదు. నా మాటలు మీకు అర్థమైనయా? కొంతమంది సంఘ పెద్దలను తీసుకుని వచ్చి వాళ్ళని దూడలకు తయారు చేసి పెడతారు సంఘంలో. సంఘ పెద్ద లేకపోతే ఇంకా సంఘంలో ఏమీ లేదన్నట్టు. సంఘము యేసు ప్రభుది, సంఘ పెద్దది కాదు, సేవకునిది కాదు, సంఘం యేసు ప్రభుది. రక్తము చిందించిన వాడు యేసు ప్రభు, సంఘ పెద్ద కాదు. సంఘ పెద్దకైనా సంఘానికైనా యేసు ప్రభువే కావాలి. కొంతమంది సంఘంలో కానుకలు ఎక్కువ ఎత్తున్నారని వాళ్ళని దూరం చేసేస్తా ఉంటారు, వాళ్ళని హైలైట్ చేసేస్తా ఉంటారు. చెయ్యకూడదు. ఆ దూడలు దహించబడతాయి. ఎందుకంటే ఆ దూడను దేవుడు తర్వాత అహరోను చెప్తాడు, దహించేరా బాబు. మోషే చెప్తాడు, అది దహించేసి ఆ బూడిద పట్టుకెళ్ళి నీటిలో కలుపుతాడు మోషే. అర్థమవుతుందా మీకు? సంఘము యేసు ప్రభువుది. సంఘము కొరకు ప్రాణం పెట్టిన వాడు యేసు క్రీస్తు ప్రభు. క్రైస్తవులు యేసు క్రీస్తుని వెంబడించాలి తప్ప దూడలను కాదు, దూడల లాంటి మనుషులను కాదు, దూడల లాంటి పరిస్థితులను కాదు. కొంతమంది మ్యూజిక్ ని హైలైట్ చేస్తూ మ్యూజిక్ ద్వారా ఏదో అనుకుని దూడల కింద ఓ మ్యూజిక్ చేసేస్తారు. ఒరే బాబు, మ్యూజిక్ దూడలు కాదు. సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ పస్కా పశువు, వదింపబడిన వాడు, గొర్రె పిల్ల, లోక పాపముని మోసుకుని పోయిన గొర్రె పిల్ల, మనందరి పాపములు శిలువ మీద భరించిన ఏకైక దేవుడు, నిజ దేవుడు, నిజ రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తే సంఘానికి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్. అందుకే అన్నాడు కదా, నన్ను పైకెత్తండి నేను ఆకర్షించుకుంటాను అన్నాడు ఆయన. ఆయనే విలువైన వాడు, ఆయనే అమూల్యమైన వాడు, ఆయనే కోరదగిన వాడు, ఆయనే అద్భుతమైన సువాసన, పరిమళ సువాసన ఇవ్వగలిగిన వాడు సంఘానికైనా మన జీవితాలకైనా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకే ఇంక ప్రసంగం లోపలికి వెళ్ళట్లేదు, ముగించేస్తున్నాం, సమయం లేదు కనుక గమనించండి బిడ్డలారా. సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ సంఘానికి దేవుడే, యేసు ప్రభువే. ఒక్క మాట నేను చదువుతాను. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం. ఈ ఒక్క మాట చదువుకుని మనం ముగించుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనంలో అంటాడు అద్భుతమైన మాట. సంఘము అని శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఏంటంట? ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత ఇవ్వాలి. వాక్యము అయిన యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ప్రభుకే ప్రాముఖ్యత ఇవ్వాలి. మన ఉద్దేశాలకు, మన ఆలోచనలకు ప్రాముఖ్యత ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ అసలైతే ఉండకూడదు. ప్రాముఖ్యత అంతా యేసుక్రీస్తుకే ఇవ్వాలి. మన ఉద్దేశాలు చచ్చిపోవాలి, మన చిత్తం చచ్చిపోవాలి, క్రీస్తు ప్రభుల వారి చిత్తమే జరగాలి. మన తలంపులు చచ్చిపోవాలి, క్రీస్తు ప్రభుల వారి తలంపులే సంఘములో నిలవాలి, సంఘాన్ని నడిపించాలి. మన దూడలు వధించబడాలి. ఆల్రెడీ మన కొరకు వధించబడిన పస్కా పశువైన యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తధారలో, ఆయనలోంచి వస్తున్న జీవజల నదుల ప్రవాహములో యెహెజ్కేలు ఈదలేనంతగా ఉన్న ఆ పరిస్థితిలో సంఘము ఈదలేనంతగా ఆ నీటిలో ప్రవాహములో ముందుకు సాగిపోవాలి. పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేరాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది జరగాలి. మీకు అర్థమవుతుందా? సంఘానికి ఏది ప్రాముఖ్యమయ్యా అంటే దేవుడి ప్రాముఖ్యము.
అందుకే నిర్గమ 3లో అన్నాడు, వారు నా ప్రజలు అన్నాడు. ఎప్పుడైతే వారి మనస్సు మారిపోయిందో వారిని బట్టి అంటున్నాడు, మోషే వారు నీ ప్రజలు అంటున్నాడు. ఒక మాట నన్ను అడగనివ్వండి, ముగిస్తున్నాను. గమనించండి బిడ్డలారా, నువ్వు దేవుని ప్రజలలో ఉన్నావా లేకపోతే సేవకుని ప్రజలలో ఉన్నావా? నీవు యేసు రక్తంలో కడగబడుతూ ముందుకు కొనసాగడానికి ఇష్టపడుతూ ఉన్నావా లేకపోతే సేవకునికి పూజ చేస్తూ సేవకునికి భజన చేస్తూ బ్రతుకుతూ ఉన్న బిడ్డల్లో ఉన్నావా? నీవు దూడలు కలిగి ఉన్నావా లేకపోతే నీ కొరకు వధించబడిన గొర్రె పిల్ల లేకపోతే పస్కా పశువు అండర్లోని ఉన్నావా? అనగా యేసుక్రీస్తు దగ్గర నీవు ఉన్నావా? నీవు నీ ఆలోచనలతో నడుస్తున్నావా దేవుని ఆలోచనలతో నీవు నడుస్తూ ఉన్నావా? నీవు సేవకులను చూస్తూ ఉన్నావా దేవుణ్ణి చూస్తూ ఉన్నావా? మోసే రావడం తడువు చేసేసరికి వాళ్ళకి టెన్షన్ వచ్చేసింది కదా. అలాగే దేవుడు మీకు చేస్తాను అని చెప్పిన వాగ్దానము నెరవేర్చబడటానికి టైము ఒకవేళ పట్టినా సరే నీవు ఓపిక కలిగిన వ్యక్తిగా ఉంటున్నావా లేకపోతే వారికి లాగా విసిగిపోయే వ్యక్తిగా ఉంటున్నావా? ఒక్కసారి ఆలోచిద్దాం. మోసే దేవుడి దగ్గర నుంచి కిందకి రావాలి. జాగ్రత్తగా వినండి, మన జీవితంలో వాగ్దానమైనా సరే దేవుని దగ్గర నుంచే మన జీవితంలోనికి రావాలి. నా మాట మీకు అర్థమైందా? దేవుడి దగ్గర నుంచే మన దగ్గరికి రావాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వెనుకడిలో ఆశీర్వదించును గాక.